అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు ఫేక్ పింఛన్దారులకైతే నోటీసులు ఇష్యూ చేయమని ప్రభుత్వం జీవో అయితే విడుదల చేసిందండి. మొత్తంగా 563 మంది ఫేక్ పింఛన్దారులకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ నోటీసులు ఎన్ని రోజుల లోపల మనం సమాధానం ఇవ్వాలి, ఎవరెవరికి నోటీసులు ఇస్తున్నారు, రాబోయే కాలంలో ఎవరెవరిని చెక్ చేయబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తోందండి. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగింది. ఇప్పటికి 6 నెలలు కావస్తుంది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. ఈ 6 నెలల తర్వాత పెన్షన్దారులందరినీ చెక్ చేయాలి, వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట కూటమి ప్రభుత్వం. ఎన్నో రోజుల నుంచి చెకింగ్ జరుగుతోంది అని చెప్పడం జరిగింది, కానీ అది పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు దాన్ని కార్యరూపం దాల్చడానికి చర్యలు అయితే తీసుకుంది మన కూటమి ప్రభుత్వం. మనకు పైలట్ ప్రాజెక్టుగా అంటే మొదటగా ట్రయల్గా మనకు మొట్టమొదటిసారిగా జిల్లాకు ఒక సచివాలయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క సచివాలయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి సచివాలయం నుంచి కొంతమంది పెన్షన్దారులను అయితే చెక్ చేయడం జరిగిందనమాట. ఇలా చెక్ చేసిన పెన్షన్దారుల్లో ఫేక్ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతోందనమాట. ఈ నోటీసులు ఎవరెవరికి ఇస్తున్నారంటే ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లతో మనకు ఈ పెన్షన్లను పొంది ఉంటారో వాళ్లకు ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతోందండి. ఈ నోటీసులు మొత్తంగా 6 అంచెల చెకింగ్ విధానం ఉంటుంది. మనకు ఏవైతే వైసీపీ గవర్నమెంట్లో ఏవైతే ఉండేవో అవే చెకింగ్ విధానాన్ని ఇప్పుడు కూడా మనకు కంటిన్యూ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ 6 అంచెల చెకింగ్ విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసివేస్తుంది అని చెప్పడం అయితే జరిగింది. అయితే దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా మనకైతే ఇప్పుడు కనిపిస్తోందండి. ఈ 6 అంచెల చెకింగ్ విధానం ఏంటి అంటే మనకందరికీ తెలిసిందే అండి. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం వచ్చేసి నెలకు 10,000 ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 12,000, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఒకవేళ మీకు ఆదాయం ఎక్కువగా వస్తున్నట్టయితే దానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ను మనం ప్రొడ్యూస్ చేసి ఉంటాం కదండి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా దాన్ని చెక్ చేసుకోవడం జరుగుతుంది. అలా వస్తున్నట్టయితే మీకు నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి 4-వీలర్ కలిగి ఉండకూడదు. 4-వీలర్ కలిగి ఉన్న వాళ్లకు పింఛన్లు అయితే రద్దు చేయడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా మూడోది వచ్చేసి భూమి అండి. వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 10 ఎకరాల మెట్ట లేదా 2 కలిపి 10 ఎకరాలు ఉన్నట్లయితే వాళ్లకు నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరుగుతోంది. తర్వాత వచ్చేసి ఈ పట్టణ ప్రాంతాల్లో భూమి అండి. పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదనమాట. కేవలం 1000 చదరపు అడుగుల లోపలే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు ఇంట్లో ఉండకూడదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నట్లయితే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరగదనమాట. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా మనకు ఎవరు ఉండకూడదు అనమాట. ఇంట్లో రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నా కూడా మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరగదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయితే ఉండకూడదు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కానీ మీ రేషన్ కార్డులో కానీ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మీకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరగదన్నమాట. ఇలా 6 అంచెల చెకింగ్ విధానాన్ని కంటిన్యూ చేస్తూ మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 6 అంచెల చెకింగ్ విధానం ద్వారా నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరుగుతోందన్నమాట. నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతోంది. మొత్తంగా 10,000 మందిని చెక్ చేయడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్గా. ఈ 10,000 మందిలో 563 మందికి నోటీసులు అయితే ఇష్యూ చేయాలని, నోటీసులు అయితే ఇవ్వాలి అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం అయితే పాస్ చేయడం జరిగిందండి. ఈ జీవో ప్రకారంగా ఈ 563 మందికి నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీసులు 15 రోజుల లోపల అందుకున్న తర్వాత వాళ్ళు తమను తాము ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మేము అనర్హులం కాదు,
అర్హులమే అని చెప్పేసి వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టు అన్నారు అనుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నందుకు మీకు పెన్షన్ను రద్దు చేస్తున్నాము అని చెప్పినట్టయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా దానికి సంబంధించిన డాక్యుమెంట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు దానికి సంబంధించిన ప్రూఫ్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక 3 నెలల్లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల లోపుగా ప్రతి ఒక్క పెన్షన్దారు ఇంటికి చేరుకొని అధికారులు ప్రతి ఒక్క పెన్షన్దారు యొక్క వెరిఫికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లతో పెన్షన్లు పొంది ఉంటారో వాళ్ళందరినీ మనకు తీసివేయడం జరుగుతుందన్నమాట. ఫేక్ పెన్షన్లన్నింటినీ తొలగించడం జరుగుతుంది. ఈ 563 మందికి ఎలాగైతే నోటీసులు ఇచ్చారో అలాగే 64 లక్షల మందిలో ఎవరెవరు ఫేక్ పెన్షన్దారులు ఉంటారో వాళ్ళందరికీ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫేక్ పెన్షన్దారులు ఉంటారో వాళ్ళకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలండి. ఇది వాళ్ళు 15 రోజుల లోపల ప్రూవ్ చేసుకోవాలండి. మనకు ప్రూవ్ చేసుకోవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ప్రభుత్వం నిర్మించిన యాప్లోనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనుసంధానం చేయబడ్డాయన్నమాట. అనుసంధానం చేయబడడం వల్ల మనకు ఆ డీటెయిల్స్ అన్నిటినీ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేస్తోందండి. ఇక ఎవరైతే దివ్యాంగులుండి సదరం సర్టిఫికేట్లు, ఫేక్ సదరం సర్టిఫికేట్లతో మీరు తక్కువ ఉన్నా కూడా ఎక్కువ రాయించుకొని మీరు పెన్షన్లు పొందుతూ ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేవలం 10,000 మందిలో 563 మంది ఫేక్ పెన్షన్దారులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఇక 64 లక్షల మందిలో ఎంతమంది ఫేక్ పెన్షన్దారులు ఉంటారో మనం చూడాల్సి ఉంది. ఇదండి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన సమాచారం. పెన్షన్లకు సంబంధించి 563 మందికి ఇప్పటికైతే ప్రస్తుతానికైతే నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరిగింది. త్వరలోనే 64 లక్షల మందికి చెక్ చేసి ఎంతమందికి నోటీసులు ఇస్తారు, ఎంతమంది పెన్షన్లను తీసివేయబోతున్నారో మనకు తెలియాల్సి ఉంది. ఈ పెన్షన్లను తీసివేసిన తర్వాత మనకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.